హోంవర్క్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఆల్ ఇన్ వన్ అనుకోండి, మనకి డబల్ కాట్ మంచం మీదకి వేసుకోవడానికి. ఓకే, కరెక్ట్. సో చూడండి ఒకసారి, ఇది మనకు డబుల్ కాట్ మంచం మీద పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో ఆ సైజ్ ఉంటుంది మనకు 6.5 feet లెంత్ ఉంటుంది, 6.5 feet విడ్త్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనకి క్వాలిటీ వైజ్ వచ్చేసి మనము జిప్స్ 10 number జిప్స్ ఇచ్చినాము, స్ట్రాంగ్ ఉంటాయి, మనకి ఈజీ ఓపెన్ క్లోజ్ ఉంటుంది, స్పేస్ సేవర్ ఉంటుంది దీన్ని మనం అంటే ఎక్కడైనా ఈజీగా ఫిట్ అయ్యేలాగా. ఓకే, ఒకటి 2 doors వస్తాయి. ఇప్పుడు మనం బెడ్ మీద వేసుకోవచ్చు దీన్ని, దివాన్ మీద వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ లెంత్ ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, హలో అండి, వెల్కమ్ టు మచలాన్ ఫ్యాక్టరీ. మా కంపెనీ పేరు మచలాన్ ఫ్యాక్టరీ. మేము ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్. మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సజెషన్ మస్కిటో నెట్స్ ఉంటాయండి. ఇప్పుడు దోమలతో మనం ఏదైతే పరిశాన్ అవుతామో దాంతో మనం ఎలా సేవ్ కావాలనే దానికి మన దగ్గర అన్ని సైజెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఆల్ ఇన్ వన్ అనుకోండి, మనకి డబల్ కాట్ మంచం మీదకి వేసుకోవడానికి. ఓకే, కరెక్ట్. సో చూడండి ఒకసారి, ఇది మనకు డబుల్ కాట్ మంచం మీద పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో ఆ సైజ్ ఉంటుంది మనకు 6.5 feet లెంత్ ఉంటుంది, 6.5 feet విడ్త్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనకి క్వాలిటీ వైజ్ వచ్చేసి మనము జిప్స్ 10 number జిప్స్ ఇచ్చినాము, స్ట్రాంగ్ ఉంటాయి, మనకి ఈజీ ఓపెన్ క్లోజ్ ఉంటుంది, స్పేస్ సేవర్ ఉంటుంది దీన్ని మనం అంటే ఎక్కడైనా ఈజీగా ఫిట్ అయ్యేలాగా. ఓకే, ఒకటి 2 doors వస్తాయి. ఇప్పుడు మనం బెడ్ మీద వేసుకోవచ్చు దీన్ని, దివాన్ మీద వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ లెంత్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, హలో అండి, వెల్కమ్ టు మచలాన్ ఫ్యాక్టరీ. మా కంపెనీ పేరు మచలాన్ ఫ్యాక్టరీ. మేము ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్. మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ మస్కిటో నెట్స్ ఉంటాయండి. ఇప్పుడు దోమలతో మనం ఏదైతే పరిశాన్ అవుతామో దాంతో మనం ఎలా సేవ్ కావాలనే దానికి మన దగ్గర అన్ని సైజెస్, అన్ని హైట్ సైజెస్ మన దగ్గర మస్కిటో నెట్స్ ఉన్నాయి. నేను 1 by 1 మీకు సైజెస్ చూపిస్తాను. ఇప్పుడు మన ఆఫీస్ వచ్చేసి, ఫ్యాక్టరీ అడ్రస్ వచ్చేసి మలక్పేట్ మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని పక్క లేన్. మనం ఎక్కడ స్టెప్స్ దిగుతాం పక్క లేన్ లోనే కింద మనకి మచలాన్ ఫ్యాక్టరీ అని మనకి మన స్టోర్ రూమ్ ఉంది. మీ దగ్గర ఓన్లీ మస్కిటో నెట్స్ అని ఇంకేమన్నా ఐటమ్స్? మస్కిటో నెట్స్ మన మెయిన్ బేస్ ఉంది. ఇది కాకుండా దీంతో పాటు ఇప్పుడు చలికాలం వస్తుంది, చలికాలం కోసం మన దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అల్ట్రా వెయిట్, లైట్ వెయిట్, మనకి ఫ్రీ సైజ్ స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి అయితే ఉంది ఇప్పుడు మన ఇదే ఛానల్లో మనము ఇంకో వీడియో కూడా వేసాము, ఓన్లీ స్లీపింగ్ బ్యాగ్స్ వీడియో తీసి వేస్తాము. దాంట్లో చూసుకుంటే మనకి అన్ని డిస్క్రిప్షన్ దొరికిపోతుంది. సో ఎవరైనా సరే స్లీపింగ్ బ్యాగ్స్ తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే సో వాటికి సంబంధించిన వీడియో కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం. సో ఒకసారి చూడండి వెళ్ళి. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి మస్కిటో నెట్స్ ఉన్నాయి, అలాగే ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయండి. సింగిల్ మస్కిటో నెట్స్ ఉంది, డబుల్ మస్కిటో నెట్ ఉంది. సింగిల్ అంటే మన సింగిల్ పర్సన్ నుంచి. ఇప్పుడు మనము ఫస్ట్ సింగిల్ నెట్స్ లో టైప్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాన్ని నేను చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సింగిల్ లో 6.5 feet లెంత్ ఉంటుంది, 6.5 feet లెంత్, 3.5 feet విడ్త్. ఇది మనకి ఇలా ట్యాగ్ ఇస్తాం మనము, ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇది ఇట్లా బయటికి రాకుండా ట్యాగ్ కూడా ఇస్తాం మనము. జస్ట్ ఓపెన్ చేస్తే చాలా ఆటోమేటిక్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి చూడండి 6.5 feet లెంత్ ఉంటుంది, పొడవు ఉంటుంది, మనకి వెడల్పు వచ్చేసి 3.5 feet ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనము 4 వస్తువులు, 4 క్వాలిటీ యూజ్ చేస్తాం మనం. ఒకటేమో దీనిలో రాడ్ వస్తుంది లోపల, దీనిలో మనకి లోపల వచ్చేసి రాడ్ ఉంటుందండి, దానివల్ల ఇది ఫ్లెక్సిబుల్, మనకి క్లోజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనిలో జిప్ వచ్చేసి మనము 10 number జిప్పర్ అంటాం మనం దీన్ని. 10 number జిప్పర్ చాలా మనకి క్వాలిటీ ఉంటుంది. వన్స్ ఈ ఒక జిప్పర్ వచ్చేసి మనకి అసలు ఫెయిలే కాదు. అంటే చాలా లీస్ట్ కేసెస్, మనకి ఇప్పటివరకు ఇట్లాంటి కేసెస్ ఏం రాలేదు. సో క్వాలిటీ జిప్ ఇచ్చేసినాం మనము. సో జిప్ అనేది దీనికి వచ్చే జిప్ చాలా క్వాలిటీ ఉంటుంది. సో ఒకసారి చూడండి సైజు కూడా ఎంత పెద్దగా ఉందో. మెటల్ తీస్తాం మనం, మీరు ఎన్నిసార్లు తీసి పెట్టినా కానీ మీకు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే. జాలీ వచ్చేసి మనం మచ్చడదాని జాలీ యూజ్ చేస్తాము. మహారాణి జాలీ అంటాం, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో మనం దోమలే కాకుండా చిన్న చిన్న కొంచెం సైజు మనకి ఇన్సెక్ట్స్, పురుగులు ఉన్నా కూడా రాకుండా మనకి ఉంటుంది అనమాట. గాలి వస్తుంది, దోమలు వెళ్ళలేవు. సో ఇది బయట మనం ఏదైనా టెంట్ పర్పస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు, మనము అరుగు మీద యూజ్ చేయొచ్చు, మనము పైన మన టెర్రస్ మీద యూజ్ చేయొచ్చు, బయటికి వెళ్ళినాం బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన అవుట్ సైడ్ ఎక్కడికైనా ట్రెక్కింగ్ కానీ లేదా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రావెలింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి సైజు చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో పెద్ద స్పేస్ కూడా ఇదైతే ఆక్రమించదు. సో మనకి ఎంత మంది వరకు పడుకోవచ్చు అనేది, ఒకరు పడుకోవచ్చు, సింగిల్ పర్సన్ ఇది.
సో ఓకే సింగిల్ పర్సన్ దే కానీ ఒక మదర్ స్పేస్ అయితే ఎక్కువ ఉంది. ఒక మదర్ ఉన్న చిన్న బేబీ కూడా రావచ్చు. ఓకే మనం మామూలుగా బక్కగా ఉంటారు కదా వాళ్ళైతే ఇద్దరికి కూడా సరిపోతుంది. ఇది దీనిలో ఒక పాకెట్ మనము మొబైల్ కోసం పాకెట్ కూడా ఇచ్చాము ఇట్లా. ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ పెట్టుకోవడానికి పాకెట్ కూడా ఉంది ఇట్లా. ఓకే కూర్చున్నా సరే ఇది మనకి 4 feet హైట్ ఉంటుంది. ఓకే సో ఇంకా హైట్ ఉంటుంది మనకి, కూర్చొని చదువుకోవచ్చు ఏమన్నా. మొత్తం ఇది కవర్ చేసుకొని ఇలా లోపల నుంచి కూడా జిప్ ఉంటుంది క్లోజ్ చేసుకోవడానికి. ఓకే బయట నుంచి ఓపెన్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. సో దీని లోపల వన్స్ వెళ్ళిపోయినామంటే మనకి ఇక దోమ వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు. ఓకే ఎంత ఉందన్న ప్రైస్ ఇది మీ దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి? దీని ప్రైస్ వచ్చేసి 999. ఓకే 999 రూపాయలు ఇది స్టార్టింగ్ ప్రైస్ ఇదేనా? స్టార్టింగ్ ప్రైస్ ఇదే 999 రూపాయలు. ఇది 6.5 feet 6.5 feet వెడల్పు 3.5 feet పొడవు. ఇప్పుడు మనకి ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ కూడా ఇచ్చినాం మనం. ఇప్పుడు ఏంటంటే పడుకుంటాం మనం దిండి దగ్గర మన చెవుల దగ్గర పెట్టుకోకుండా మనం ఇక్కడ పెట్టేసేయచ్చు మొబైల్. ఓకే మనం అక్కడ పడుకోవచ్చు. మొబైల్ ఎంత దూరంలో ఉంటుంది. ఓకే కీస్ మొబైల్ ఏదైనా మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే దీనికి మనం కింద క్లాత్ వచ్చేసి మనకి PVC కొట్టే క్లాత్ ఉంటుందండి మనకి. ఓకే ఈ క్లాత్ చిన్నదు అంత ఈజీగా ప్లస్ మనకి మంచిగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని ఫోల్డింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది కదా, ఒక సైడ్ ఇది ఫస్ట్ స్టెప్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ దీని ఆపోజిట్ సైడ్ కూడా మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతే ఈజీ. కొంచెం దూరం నుంచి అయితే వాళ్ళు ఈజీ అర్థమవుతుంది. ఓకే దూరం నుంచి తీయండి ఇలాగా. ఇది ఓపెన్. ఓకే 1 2 స్టెప్స్ అయిపోయినాయి కదా. దీని తర్వాత ఏం చేయాలంటే మనము కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఇలా. ఓకే ఈ మన కుడివైపు చేతి ఏదైతే పైన ఉండాలి, ఎడం చేయి దీని లోపల ఇలా ఫోల్డ్ అయిపోతే ఆటోమేటికలీ మనకి ఈ ఎడం చేతి రింగ్ అనేది మనకి ఇలా క్లోజ్ అవుతుంది. ఓకే ఇది కొంచెం ఇలా క్లోజ్ అయిందంటే చాలు. దీని తర్వాత మనం దీన్ని ఇలా అనుకొని వేసేస్తే క్లోజ్ అయిపోతుంది. దీనిలో ఒకటి ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఏదైతే ఇది మన క్లోజింగ్లో ఏదైతే థ్రెడ్ ఉందో ఇది క్లోజ్ కాకుండా దీని ఆపోజిట్ నుంచి క్లోజ్ చేస్తే అది బయట ఉంటే మనం తర్వాత వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే ఆ థ్రెడ్ అటు సైడ్ పెట్టేసాం అనుకోండి అది బయట ఉండిపోతుంది. ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈ థ్రెడ్ తీసుకొని మనం దీన్ని ట్యాగ్ చేసేయచ్చు. సో అన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? అన్ని సేమ్ క్లోజింగ్ ప్రాసెస్. సింగిల్ లో ఇదే ప్రాసెస్. దీంట్లో ఇప్పుడు సైజెస్ ఉన్నాయి, నేను సైజెస్ ఖాళీ వేసి చూపిస్తాను మీకు. ఓకే ఇది 6.5 feet by 3.5 feet. ఇది 999 రూపాయలు. ఓకే ఇప్పుడు దీంట్లోనే మనకి ఇదే ప్యాటర్న్ సింగిల్ మనకి ఇప్పుడు హైట్ ఉంటారు 7 feet వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏం తయారు చేసామంటే 7.5 feet. మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, లేదంటే హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఓకే సో ఇది హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఇది హైట్ కూడా విడ్త్ కూడా 2 ఎక్కువ ఉంటాయి. ఓకే ఇది చూడండి. ఓకే 7.5 feet మనకి లెంత్ వస్తుంది. 4.5 feet ఏమో విడ్త్ వస్తుంది. దాంట్లో 3.5 feet 6.5 feet. దీంట్లో 7.5 by 4.5. సో పైన వేసుకునే క్లాత్ విడిగా కొనుక్కుంటే దీన్ని ఒక టెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఏ విధంగా ఉందో. టెంట్ సేమ్ మనం టెంట్ ఎలాగ ఉంటుంది అలాగనే ఉంది. మామూలుగా మనం వీకెండ్ గిట్లా ఏంటంటే మనం దోమలు, ఇది దోమల కోసం మనం మెయిన్ మన క్రైటీరియా అనమాట. దోమలు రాకుండా లోపలికి. ఓకే ఇది మెయిన్ మన క్రైటీరియా. సేమ్ క్వాలిటీ. ఎంత ప్రైస్? ఇది ప్రైస్ వచ్చేసి 1199. ఓకే 1199 రూపాయలు. ఓకే ఇది వచ్చేసి మనకి 7 feet by 3 feet ఉంటదండి. 7 feet ఏమో మనకి పొడవు ఉంటది, వెడల్పు వచ్చేసి మనకి 3 feet ఉంటది. ఇది ఏంటంటే మనకి స్పేస్ సేవర్ అంటాం మనం. ఏంటంటే ఇప్పుడు మన దివాన్ కాట్ ఉంటుంది ఇంట్లో, మన హాల్లో దివాన్ కాట్ ఉంటది. లేదంటే మనం ఎక్కడికైనా వెళ్తాము, ఇప్పుడు చాలా కంజెస్టెడ్ ప్లేస్ ఉంటుంది, చిన్న ప్లేస్ ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు ఇంతకుముందు చూపించిన పట్టవు. అందుకని మేము ఏం తయారు చేసామంటే స్పేస్ సేవర్ ఉంటుంది దీన్ని మనం, అంటే ఎక్కడైనా ఈజీగా ఫిట్ అయ్యేలాగా. ఓకే ఇలా ఈవెన్ ట్రైన్ బర్త్ లో కూడా మనం ఇది వేసుకోవచ్చు. ఓకే అంటే ఒకవేళ హైట్ లేకుంటే పైన. సో దీని 2 doors ఉన్నాయా? దీనికి 2 doors వస్తాయి. దీనిలో ఏంటంటే ఒకటి 2 doors వస్తాయి. ఇప్పుడు మనం బెడ్ మీద వేసుకోవచ్చు దీన్ని, దివాన్ మీద వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ లెంత్ కాళ్ళ వైపు ఉన్న మన తలగాయ వైపు మనం ఏం రాడ్ ఇవ్వలేదు. ఎందుకంటే మనము ఇప్పుడు నేను ఎంత హైట్ ఉన్నాను నేను అంత హైట్ వరకు నేను తీసుకోవచ్చు. ఒకవేళ హైట్ ఎక్కువ ఉంది వాళ్ళ ఎక్కువ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు దాంట్లో మనకి ఎలా ఉంది, దాని ఒక సైజ్ మనం ఫిక్స్ చేసి పెట్టేసినాము. సో అక్కడ వరకే ఉంటుంది.
ఇప్పుడు దీనిలో కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా హెడ్ లో కూడా ఇంత గ్యాప్ వస్తుంది ఇంకా. ఓకే, ఇప్పుడు మనం పిల్లో పెట్టేసినాం ఇక్కడ అనుకోండి, ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది మనకు? ఇది మనకి 1099. ఓకే, 1099 రూపాయలు. ఒకవేళ మనకి చిన్న ప్లేస్ ఉంది అనుకోండి, చిన్న ప్లేస్ లో మనకి ఇంత బెడ్ కూడా లేదు, బెడ్ చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు హాస్టల్లో ఉంటారు పిల్లలు, బెడ్ చాలా చిన్నగా ఉంది అనుకోండి, కొంచెం మనం ఇలా కూడా చేసుకొని వేసుకోవచ్చు. సో దగ్గర కూడా అనుకోవచ్చు, వెడల్పు కూడా అనుకోవచ్చు. మనం అటు హెడ్ అండ్ దాని దగ్గర మనకి ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్ ఎక్కడైనా బెడ్స్ ఉంటాయి, ఫిక్స్ బెడ్స్ ఉంటాయి సైజ్ వేసి, దాంట్లో ఇప్పుడు ఆ ఓవెల్ షేప్ రావు. సో దానికోసం ఈ కొత్త మోడల్ స్పేస్ సేవర్ది. ఓకే, ఇది మనకి ఎక్కడైనా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఉంటారు, ఏజ్ వాళ్ళకి మనం దివాన్ కాట్ లో వేసేసి ఇది ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళకి వెళ్ళడానికి ఈజీ, కానీ ఇలా కూర్చొని వెళ్ళొచ్చు హైట్ మీద, దివాన్ కాట్ మీద అయితే. ఏజ్ వాళ్ళకి డబుల్ డోర్ కూడా ఇచ్చేస్తున్నాం మనం, అటు నుంచి రావచ్చు ఇటు నుంచి వెళ్ళొచ్చు. 1099 ఇది వచ్చేస్తుంది మనకి. బ్యాచిలర్స్ కి ఇంకా చాలా ఈజీ ఉంటుంది ఇది. బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి ప్లేసెస్ మనం ఒక రూమ్ లో 4-5 ఉంటారు. సో ఇలాంటి తీసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ వేసుకొని వాళ్ళ బెడ్ అంతా వేసుకొని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా సేమ్ క్లోజింగ్ ప్రాసెస్ సేమ్ అలాగే, ఇలా అంటే ఇంత క్లోజ్ అయిపోతుంది. తర్వాత దీన్ని టాప్ బాటమ్, ఇది బాటమ్ ఇలా ఉంది కదా, దీన్ని ఆపోజిట్ తీసుకోవాలి మనం. దాని టాప్ వచ్చేసి కిందికి అనుకొని, టైల్ కాబట్టి స్లిప్ అవుతుంది, కొంచెం మనం ఇలా గ్రిప్ తీసుకోవాలి. టైల్స్ మీద ఉంటే స్లిప్ అయిపోతుంది. గ్రిప్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. మిడిల్ ఫోల్డ్ చేసి సేమ్ రైట్ ఏమో పైన ఉండాలి, లెఫ్ట్ ఏమో కిందికి వెళ్ళాలి. ఇలా ఈ లెఫ్ట్ దాన్ని టిల్ చేయాలి అంతే, మెయిన్ ఏ మస్కులో దీన్ని ఏం చేయకుండా ఈ లెఫ్ట్ ఇది టిల్ చేస్తే చాలు, తర్వాత వేసేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇది కూడా 6.5 feet, సేమ్ ఇది కూడా 6.5 feet by 3.5 feet అండి, 6.5 by 3.5. కానీ దీనిలో ఏంటంటే ఇది కాటన్ క్లాత్ ఇచ్చాం మనం దీనికి. సో మనం ఇది చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము, లేకపోతే నార్మల్ సేమ్ సైజ్ సేమ్ క్వాలిటీలో కొంచెం చూడండి, క్లాత్ లో మీకు డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఓకే, సో ఇది క్లాత్ ఒకటి చేంజ్ ఉంటుంది, కాటన్ క్లాత్ వస్తుంది. కాటన్ క్లాత్ ఇచ్చాం. ఓకే, ఇది ఎంత పడుతుంది అన్న? ఇది మనకి సేమ్ 1199, ఎందుకంటే దీని క్లాత్ మనం ఎక్స్ట్రా ఇచ్చినాం కాబట్టి. ఓకే, దీంట్లో 1199 ఇది వచ్చేస్తుంది. సేమ్ 6.5 feet by 3.5 feet. ఓకే, అంత క్వాలిటీ అంతా సేమ్. డబుల్ బెడ్ సైజ్ అండి, ఇది కింగ్ సైజ్ అంటాం మనము. 6.5 feet లెంత్ వస్తుంది, 6.5 feet విడ్త్ వస్తుంది. దీంట్లో మనం 3 వరకు రావచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసి ఇది ఫ్యామిలీకి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. డబుల్ కాట్ మంచం మీదకి వేసుకోండి, డబుల్ కాట్ మంచం మీదకి వేసుకోవడానికి. ఓకే, కరెక్ట్. సో చూడండి ఒకసారి, ఇది మనకు డబుల్ కాట్ మంచం మీద పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో ఆ సైజ్ ఉంటుంది మనకు. 6.5 feet లెంత్ ఉంటుంది, 6.5 feet విడ్త్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనకి క్వాలిటీ వైజ్ వచ్చేసి మనము జిప్స్ 10 నెంబర్ జిప్స్ ఇచ్చినాము, స్ట్రాంగ్ ఉంటాయి, మనకి ఈజీ ఓపెన్ క్లోజ్ ఉంటుంది, మనకి జిప్స్ అనేవి ఫెయిల్ కావు. రాడ్ వచ్చేసి మనకి దీనిలో రాడ్స్ ఇస్తాము, ఈ రాడ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఐరన్ రాడ్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఎన్నిసార్లు క్లోజ్ ఓపెన్ చేసినా సరే మనకి ప్రాబ్లం రాకుండా మనం మంచిగా క్వాలిటీది ఇచ్చేసినాము. జాలి వచ్చేసి మనకి చిన్న చిన్న హోల్స్, మహారాణి జాలి అంటాము, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, మనకి దోమ ఎంటర్ కాదు, ప్లస్ మనకి ఎయిర్ వస్తుంది. ఓకే, 2 doors ఉన్నాయి దీనికి 2 doors ఉంటాయి. ఓకే, డబుల్ బెడ్ కి చూడొచ్చు మీరు, ఆపోజిట్ కూడా ఇంకో డోర్ ఉందన్నమాట. 2 doors ఉంటాయి. ప్లస్ దీంట్లో వచ్చేసి మనము ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చినాం, సేమ్ మొబైల్ ఫోన్ వేసుకోవడానికి. ఓకే, ఈ సైడ్ ఒక పాకెట్ ఉంది, ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చినాం మనము మొబైల్ ఫోన్ వేసుకోవడానికి. ఇది ఏంటంటే మనం మెయిన్లీ బెడ్ మీద వేయడానికి. అందరూ ఏమనుకుంటారంటే బెడ్ మీద రాదేమో, కాలి కిందనే వేసుకోవాలి, కాదండి, బెడ్ మీద దీన్ని ఇలాగే వేసుకోవచ్చు మీరు. డబుల్ కాట్ బెడ్, ఒకవేళ మీ బెడ్ సైజ్ వచ్చేసి అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర. కింగ్ సైజ్ 6.5 by 6.5 feet మీ బెడ్ అనుకోండి, ఇది మీరు ఈజీగా బెడ్ మీద ఇలాగే వేసేసి లోపల నుంచి మీరు దుప్పట వేసుకొని పడుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. కాలి కింద వేయడానికి కాదు, బెడ్ మీద వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం బెడ్ మీద వేసుకోవడం కంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ బయటనే వేసుకోవచ్చు అని. బయట కూడా యూజ్ చేయొచ్చు, మనకి వేసవికాలంలో బయట యూజ్ చేయొచ్చు, గార్డెన్లోకి వెళ్తే గార్డెన్లో యూజ్ చేయొచ్చు, మనం ట్రిప్కి వెళ్ళాము, అవుటింగ్కి వెళ్ళాము, పిల్లల్ని తీసుకొని అక్కడ యూజ్ చేయొచ్చు. కానీ మెయిన్ దీని క్రైటీరియా మేమేమంటే ఇది బెడ్ మీద మీరు యూజ్ చేసుకోవడం కోసం. బెడ్ మీద దీన్ని ఇలాగే వేయచ్చు, మీరు ఇలాగే వేసి లోపల నుంచి దుప్పట్ట వేసుకోవాలి. సో దీనికి 2 entries ఉంటాయి మనకి. ఇటు ఒక ఎంట్రీ ఉంటుంది, అటు సైడ్ ఒక ఎంట్రీ ఉంటుంది.